అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు మన పూర్వీకులు పాటించే విధంగా తాంబూలం ఎలా ఇవ్వాలి, అలాగే తోరం ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సింపుల్గా ఏమి ఇవ్వాలి ఏంటని చాలామంది చాలా హైరాణ పడిపోతూ ఉంటారు. అలా ఏం కాకుండా చాలా సింపుల్గా ఇచ్చుకోవచ్చండి. ముందుగా 2 తమలపాకులు, ఒక ఒక్క తీసుకోవాలి. మేము ఎప్పటి నుంచి ఇలాగే ఇస్తామట. అంటే మా పూర్వీకుల కాలం నుంచి, మా నాన్నమ్మ కాలం నుంచి కూడా ఇలాగే ఇస్తారు. ఇది వరకు ఎప్పుడు కూడా ఇదే పద్ధతి ఉండేది. మొత్తం అందరూ కూడా ఇలాగే ఇచ్చేవారు. కొన్ని పచ్చిశనగలు ముందు రోజే నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 2 గుప్పుళ్ళు పచ్చిశనగలు, 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, ఒక ఒక్క, అలాగే పసుపు కుంకుమ పొట్లం కట్టేసుకుని, ప్యాకెట్లు ఉంటున్నాయి కదా, ప్యాకెట్లు అసలు ఇవ్వకూడదు. అవి పసుపు కుంకుమే కాదన్నమాట, కెమికల్తో కూడిన పౌడర్లు అవి. తర్వాత ఒక కాయిన్, రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ ఏదో ఒక కాయిన్, ఒక 2 పువ్వులు ఇస్తే సరిపోతుందండి. తాంబూలం అసలు ఇలాగే ఇచ్చేవారన్నమాట పూర్వం అట. ఇదివరకు అంతా కూడా, ఇదివరకు అందరికీ కూడా జాకెట్ పీసులు కూడా ఇచ్చేవారు కాదు, ఒక్కరికి ఇచ్చేవారు. వాయినం ఇచ్చిన వాళ్ళకి ఒక్కరికి జాకెట్ పీస్ ఇచ్చి, కన్మ వాళ్ళకి అందరికీ ఇలాగే ఇచ్చేవారు. మనం ఇంకా ఏమైనా ఇవ్వాలంటే కనుక ఒక జాకెట్ పీసు, అది కుట్టించుకోవడానికి పనికొచ్చే జాకెట్ పీస్ ఇవ్వాలి. తర్వాత ఒక 1/2 డజన్ గాజులు ఇస్తే మంచిది. అంతేనండి, అసలైన మన పెద్దవాళ్ళందరూ పాటించే పద్ధతి ఇదే. ఇప్పుడు ఇచ్చే పద్ధతిలో రిటర్న్ గిఫ్ట్స్ ఏమీ అవసరం లేదండి. అవి ఇస్తేనే తాంబూలం ఇచ్చుకుంటాం అనుకునే వాళ్ళని అయితే ఇంకా అసలు పిలవకూడదన్నమాట. తాంబూలం వాల్యూ తెలిసిన వాళ్ళనే పిలవాలి. తాంబూలం ఇచ్చే ముందు వచ్చిన ముత్తైదుకి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. అదే ముందే రాసుకుని పసుపు ఉంటే కనుక కొంచెం బొటక నీళ్ళగా అయినా రాస్తే సరిపోతుంది. వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. అంతేనండి, ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత తోరం ఎలా వేసుకోవాలో చూద్దాము. కంపల్సరీ తోరణం అనేది కట్టుకుంటామట. మనకి బుక్లో కూడా ఉంటుంది, వరలక్ష్మీదేవి బుక్లో. 9 పోగులు వేసుకోవాలి. తెల్లటి దారం తీసుకుని 9 పోగులు వేసుకోవాలి. నవగ్రంథి తోరం అంటారు దీన్ని. 9 పోగులు వేసుకున్న తర్వాత పసుపు అంతా శుభ్రంగా పొడిబొట్లు లేకుండా పసుపు రాసేసి 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. 2-3 రకాలుగా తోరాలు తయారు చేసుకోవచ్చు. ఒక 2 రకాలు మీకు చూపిస్తాను. మేమైతే 2 తోరాలు వేసుకుంటామండి. ఒకటేమో మనం కట్టుకోవడానికి, ఒకటి అమ్మవారి దగ్గర పెడతాము. అమ్మవారి దగ్గర పెట్టింది వాయినం ఇస్తాం కదా, ఒక ఆవిడకి ముత్తైదువుకి వాయినం ఇస్తాము. ఆవిడని లక్ష్మీదేవి కింద భావిస్తాం కాబట్టి అమ్మవారు పెట్టిన తోరం కూడా ఆవిడకి ఇచ్చేస్తామట. కొంతమంది 3 పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తోరం ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు కదా. మా పద్ధతిలో సింపుల్గా అయితే కనుక ఒక 2 చేసుకుంటే సరిపోతుందండి. ఈ తోరానికి మధ్యలో ఒక పువ్వు కానీ ఆకు కానీ పెట్టుకోవచ్చు, లేదా 9 పువ్వులు పెట్టుకోవచ్చు, లేదా 9 ముళ్ళు అయినా వేసుకోవచ్చు అన్నమాట. లేదా మధ్యలో ఒక పువ్వు పెట్టుకుని అటు 4 ముళ్ళు ఇటు 4 ముళ్ళు పెట్టుకోవాలి. నవగ్రంథి తోరం అంటారు కదా, ముందే ఈ తోరం తయారు చేసుకుని పెట్టుకోవాలి. మనం బుక్లో ఉంటుంది తోరగ్రంథి పూజ అని. అమ్మవారి దగ్గర పెట్టుకుని ఆ పూజ చేసిన తర్వాత అప్పుడు మనం తోరం కట్టుకుని కథ చదువుకోవాలి. చారుమతి కథ ఉంటుంది కదా, ఆ కథ చదువుకోవాలి. చూడండి, మధ్యలోకి తీసుకుని ఒక పుష్పం కానీ ఒక ఆకు, అంటే తమలపాకైనా పెట్టుకోవచ్చు, లేదా మామిడాకైనా పెట్టుకోవచ్చు, లేదా మొత్తం పువ్వులైనా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. లేదా ఒక 3 పువ్వులు పెట్టుకుని కనమాయి ముళ్ళు వేసుకోవచ్చు. మొత్తం మనకి 9 ముళ్ళు రావాలి. చూడండి, ఇలా 3 పువ్వులైనా పెట్టుకుని కనమాయి ముళ్ళైనా వేసుకోవచ్చు. ముళ్ళు వేసిన తర్వాత ప్రతి ముడికి కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ తోరం కుడి చేతికి కట్టుకుని 3 రోజులు అయితే ఉంచుకోవాలి. శుక్రవారం కట్టుకుంటాం కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం తీయాలి. ఒక చెట్టు మొదట్లో అయినా వేసేయచ్చు, లేదా మనం పత్రితో పాటు పూజ చేసిన పువ్వులతో పాటు నీటిలో అయినా వేసేయచ్చు, లేదా ఎవరు తొక్కని చోట అయినా వేసేయచ్చు. మనం రూపు కట్టుకుంటాం కదా, రూపు అయినా సరే అమ్మవారికి లక్ష్మీ రూపు ప్లేస్లో పసుపు కొమ్మ అయినా కట్టుకోవచ్చు. దాన్ని కూడా మనం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి మెడలో తీసి మనం కట్టుకోవాలి. మనం కట్టుకున్న తర్వాత 3 రోజులు ఉంచుకుని దాన్ని కూడా ఇలాగే ఒక పచ్చని చెట్టుకి కట్టేయటమో, లేదా చెట్టు మొదట వేసేయాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్నది చేతి కట్టుకుంటే కనుక చాలా అందంగా ఉంటుందన్నమాట. సేమ్ 2వ రకం కూడా అంతే. ముందు చెప్పినట్టుగా తమలపాకు కానీ మామిడాకు కానీ పెట్టుకుని మధ్యలో పెట్టేసుకుని అటు 4 ఇటు 4 ముళ్ళు వేసుకోవాలి. ఇదొక పద్ధతి. వరలక్ష్మి వ్రతం రోజున చాలా పనులు ఉంటాయి, టైం ఉండదు. ముందు రోజే తయారు చేసుకోవచ్చు అనుకుంటారు, తయారు చేసుకోకూడదండి, ఆ రోజే తయారు చేసుకోవాలి.
అంతేనండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.